తులసి మా కానిస్టేబుల్ కొట్టడం, అడ్డుపడిన నా చొక్కా పట్టుకోవడం, ఇవన్నీ మీ అబ్బాయి చేసిన తప్పులు కావా? అయ్యో, ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసేసుకున్న మీ అబ్బాయిని మేము కొట్టడం తప్ప? సార్ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు మేము ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడం. అయ్యో, మానవ హక్కుల గురించి మాట్లాడితే పోలీస్ అధికారుల గురించి మేము కూడా మాట్లాడగలం. అయ్యో, మీ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మెజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి. అయ్యో అయ్యో, ఎస్ఐ గారు దయచేసి నేను చెప్పేది వినండి. మా అబ్బాయి లక్ష్మిని ప్రాణంగా ప్రేమించాడు. ప్రేమ అనే బలహీనతతో వెళ్ళాడే కాని కావాలని గొడవ చేయడానికి కాదండి. వాడికి శిక్ష పడితే వాడి జీవితం పాడవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు మేమేం చేయలేం మేడం. శిక్ష పడకుండా ఉండాలంటే ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళు వాపస్ తీసుకోగలిగితే మీ అబ్బాయి బయటకు వస్తాడు. మీరిక్కడ ఎంత అరిచి గోల పెట్టినా ఏం ప్రయోజనం లేదు. మీరు బయలుదేరండి. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో అయ్యో, రే జ్యోతి, నువ్వేం భయపడకురా. నిన్నెలాగైనా నేను బయటికి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. రే జ్యోతి, నువ్వు ధైర్యంగా ఉండురా. అయ్యో 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 అయ్యా అయ్యా, ఎస్ఐ గారు దయచేసి నా బిడ్డకి తినడానికి ఏమైనా పెట్టండి సార్, ప్లీజ్ సార్. తన ఫుడ్ సంగతి మేము చూసుకుంటాం. మీరు ఇక బయలుదేరొచ్చు. అయ్యో అయ్యో జ్యోతి, అయ్యో అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా గదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. రే ఈశ్వర్, చాలాసేపటి నుంచి ఎన్నిసార్లు జ్యోతికి కాల్ చేస్తున్నా కాల్ కలవట్లేదురా. ఎక్కడున్నాడో ఏంటో. అమ్మ కూడా ఇంకా ఇంటికి రాలేదు. అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు. కాసేపట్లో జ్యోతి అమ్మ ఇద్దరు వచ్చేస్తారు. అన్నదమ్ములిద్దరూ పాపం తమ్ముడు గురించే టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఈ ఒక్క విషయం మాత్రం చాలా కరెక్ట్ గా గెస్ చేశావు. అన్నట్టు మీరేం టెన్షన్ పడకండి. యాజ్ యూజువల్ ఈ రోజు కూడా ఎక్కడో ఒక చోట బార్లోనో పబ్లోనో డ్రింక్ చేసి లక్ష్మి లక్ష్మి అంటూ వచ్చి ఇంటి గుమ్మంలోనే పడిపోతాళ్ళండి. ఒంటి మీద స్పృహ కోల్పోయేంత మందు తాగితే ఎవరైనా పడిపోవాల్సిందే కదా. అది కూడా అడ్రస్ మర్చిపోకుండా సరిగ్గా జ్యోతిరాదిత్య ఈ ఇంటికే రావడం మిరాకిల్, గొప్ప విషయం. అన్నట్టు రేవతి, ఈ రోజు కిచెన్ డ్యూటీ నీదే కదా. డిన్నర్ కి ఏం ప్రిపేర్ చేసావు మరి? ఇక్కడందరూ జ్యోతిరాదిత్య రాలేదని టెన్షన్ పడుతుంటే నువ్వు ఫుడ్ గురించి ఆలోచిస్తున్నావా? నీలాగా నేనెందుకు టెన్షన్ పడాలి? ఎవరో తాగొస్తే అది అతని తప్పు. ఝాన్సీ, ఏంట మాటలు? ఎవరో ఏంటి? నా తమ్ముడు నీకు పరాయివాడా? మరిది అంటే కొడుకుతో సమానం అంటారు. మాట అనే ముందు కాస్త వెనక ముందు ఆలోచించు, కొంచెం బాగుంటుంది. ఝాన్సీ, అసలే ఇక్కడ అందరూ కంగారు పడుతుంటే మమ్మల్ని ఎందుకు ఇంకా కంగారు పెడుతుంటావు? బావగారు, నేనొక్క మాట ఏదో అన్నందుకు మూకుముడిగా ముగ్గురు వచ్చి పడతారేంటి? ఈ తులసమ్మ నిలయం అంటే పౌరుషానికే ప్రసిద్ధి అన్నట్టు ప్రవర్తిస్తారు అందరూ. చాలా గొప్ప కుటుంబం మరి. కానీ ఇంత గొప్ప కుటుంబానికే మరిది గారు మచ్చ తీసుకొస్తున్నారు. ఝాన్సీ, నీకు ఆకలికి వేస్తుంటే వెళ్ళి తిను, మమ్మల్ని తినకు. జ్యోతి వచ్చేదాకా, అమ్మ వచ్చేదాకా మేమెవ్వరం భోంచెయ్యం. అదిగో అత్తయ్య గారు వచ్చేశారు. అమ్మా, అమ్మా, నువ్వు రావడం లేట్ అయిందేంటమ్మా?
జ్యోతి కూడా ఇంకా ఇంటికి రాలేదమ్మా. ఇందాకటి నుంచి వాడికి చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను. వాడిప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేడ్రా. మీరెళ్ళి పడుకోండి. అత్తయ్య, జ్యోతికేమైంది? మీరు మాట్లాడారా? ఏమైందమ్మా? జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారా. తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశారమ్మా? వాడేం తప్పు చేశాడని? తాగి నందిని ఇంటికి వెళ్లి లక్ష్మి కోసం గొడవ చేశాడంట. అడ్డొచ్చిన సంజయ్ని కొట్టాడంట. చాలా పెద్ద గొడవ జరిగిందంట. పెళ్ళై వెళ్లిపోయిన ఒక ఆడపిల్ల కోసం వీడు వాళ్ళ ఇంటి మీదకు వెళ్లడమే తప్పు. అందులోనూ సంజయ్ మీద చేయి చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు. వెంటనే ఆ నందిని వాళ్ళు పోలీసుల్ని పిలిపిస్తే అందులో ఒక ఆఫీసర్ మీద కూడా వాడు చేయి చేసుకున్నాడంట. వాడిలా చేశాడంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదమ్మా. ఆ నందిని వాళ్ళు కావాలనే ఇదంతా కల్పించి చెప్పారేమో అనిపిస్తుందమ్మా. కావాలని చెప్పడం కాదురా, ఇంటి బయట సీసీ కెమెరాలున్నాయి. ఆ ఫుటేజ్ కూడా పోలీసులకు సబ్మిట్ చేశారు. జ్యోతి వైపు చాలా తప్పులున్నాయి. లక్ష్మిని మర్చిపోరా అని ఇంతమంది మనం ఎన్నోసార్లు వాడికి చెప్పాం. వాడెవ్వరి మాట లెక్క చేయకుండా పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. పోనీలేండి అత్తయ్య గారు, జ్యోతి అక్కడైనా డ్రింక్ చేయకుండా ఉంటాడు. ఝాన్సీ, జ్యోతి చెడు అలవాట్లకు బానిసయ్యే మనిషి కాదు. లక్ష్మిని ప్రేమించిన ఒకే ఒక కారణం వల్లే వాడిలా నరకయాతన అనుభవిస్తూ ఏం చేయాలో అర్థం కాక ఆవేశంగా లక్ష్మి కోసం వెళ్ళినట్టున్నాడు. అదే అవకాశంగా జ్యోతిని కావాలనే ఆ నందిని రెచ్చగొట్టుంటుంది. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళ మీద చేయి చేసుకోవడం తప్పే కదా బావగారు. పోనీలే అని వాళ్ళు క్షమించే అంత చిన్న వయసు అయితే కాదు. అందుకే వెంటనే అరెస్ట్ చేయించుంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? తమ్ముడి మీద ఏ కేసు లేకుండా ఎలా బయటికి తీసుకురావాలి? లక్ష్మి వాళ్ళమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు తనని చూడ్డానికి వెళ్ళాను. అప్పుడు ఆ గోవర్ధన్ నాతో ఏమన్నాడు? ఇప్పుడు అదే చేశాడు. తన పంతం, తన కోపమే నెగ్గించుకున్నాడు. అంకుల్ ఏమన్నారు అత్తయ్య? జ్యోతినేదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయించి ఎప్పటికీ జైల్లోనే మగ్గేలా చేస్తానన్నాడు. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. లక్ష్మి మీద జ్యోతికున్న ప్రేమ ఇంకా వాడు మర్చిపోకపోవడమే వాడి బలహీనత. ఈ ఒక్క కారణమే ఇన్ని పరిస్థితులకి దారితీస్తుంది. కానీ ఎవరు అధైర్యపడకండి. ఏ కేసు లేకుండా మన జ్యోతిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాస్త టైం పట్టొచ్చు. ధైర్యంగా ఉండండి. పాపం, అందరికీ ధైర్యం చెప్తూ ఈ తులసి లోపల ఎంత టెన్షన్ పడిపోతుందో. నాకైనా నందినికైనా కావాల్సింది ఇదే. ఆ తులసి ఇంకా నరక యాతన పడాలి. గడ్డం పెట్టుకొని మళ్ళెవరిని మోసం చేయడానికి బయలుదేరావు? బతకడానికి ఏదో ఒక దారి. అయినా నేను ఎలా సంపాదిస్తే నీకెందుకు? నేను 2 పూటలా తిండి పెడుతున్నానా లేదా? ఆ పెట్టేదేదో మోసం చేసే సొమ్ముతో కాకుండా నీ కష్టంతో పెట్టు. ఏయ్! అది ఇష్టం. అది మగాడంటే. ఏయ్! నోటికొచ్చినట్టు వాక్కు.
వాగుతాను. ఏం చేస్తావు? కొడతావా? కొట్టు. నన్నే రెచ్చగొడతావా? నిన్ను కొట్టడం కాదే, చంపి పడేస్తాను నిన్ను. నన్ను చంపుతావా? మ్మ్. ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. ఏయ్, పోవే పో. సాయంత్రం క్వార్టర్ మందేసి వస్తాను, అప్పుడు చెప్తానే నీ సంగతి. ఏ! నువ్వు నిన్నెక్కడో చూసానే. ఆగు, ఆగు, నిన్ను ఎక్కడో చూశాను. ఆగు. మీరు మరో 6 నెలలు వేచి చూడక తప్పదు. అప్పటి వరకు మీరిరువురు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. రిషికేష్ నుంచి వచ్చిన గురువు అని, నాకు ప్రాణగండం ఉందని ఆ రోజు నాకు గుళ్ళో చెప్పింది వీడే కదా. ఇలా పారిపోయాడేంటి? రే ఆగరా, రే ఆగు, రే ఆగరా, ఆగుతావా లేదా? నీకే చెప్పేది, ఆగమంటుంటే. వీడు ఖచ్చితంగా ఫేక్ స్వామిజీయా. ఈశ్వర్ నేను కలవడం ఇష్టం లేని ఆ తులసి వీడిని ఏర్పాటు చేసిందన్నమాట. చెప్తాను. నేను లక్ష్మిని మర్చిపోలేకపోతున్నానమ్మా. లక్ష్మి కావాలమ్మా. ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసేసుకున్న మీ అబ్బాయిని మేము కొట్టడం తప్ప? మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు మేము ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడం. క్యాటరింగ్ వ్యాన్ లేదు, నీ మొహంలో సంతోషం లేదు. ఇక జీవితంలో ఏం మిగల్లేదన్నట్టు రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నావు. అంటే నీ బ్రతుకు రోడ్డు మీద పడినట్టే కదా. ఏమైంది? ఓహో, జీవితం మీద ఇంకా ఆశలు నమ్మకాలు ఉన్నాయా? ఉంటే మరి ఇంత దీనంగా నువ్వెందుకు కనిపిస్తావు? దర్జాగా కనిపించాలి కదమ్మా. ఆ రోజు హాస్పిటల్లో నా భార్యను చూడ్డానికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏమన్నావు?
నీ కొడుకుని ఏమీ చేయలేనని నాతోనే సవాల్ చేశావు. మరి నేను ఏం చేశానో చూసావా? అన్నీ తెలిసినట్టు నువ్వు వాగుతూ ఉంటావు కదా. ఈరోజు నేను వాగుతాను, సరదాగా విను. ఐపీసీ సెక్షన్ నెంబర్ 294, 354, 354A పెళ్ళైన ఒక అమ్మాయిని మెంటల్గా హెరాస్ చేసినందుకు. సెక్షన్ నెంబర్ 370, 370A ఎక్స్ప్లాయిట్ చేస్తూ తన కోసం వచ్చేయమని బలవంతం పెడుతున్నందుకు. సెక్షన్ నెంబర్ 268 ఇంటికొచ్చి గొడవ చేసినందుకు. సెక్షన్ నెంబర్ 353A ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టినందుకు. ఇన్ని సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. మరి నీ కొడుకుని ఎలా ఎలా కాపాడుకుంటావు? బెయిల్ మీద కూడా బయటికి తీసుకురాని విధంగా ఇరికించేసాం. కనీసం వాడికి 2 ఏళ్లైనా జైలు శిక్ష అనుభవించాల్సిందే. కట్టుకొని మీ కుటుంబం అంతా ఏడవండి. నిజానికి నీ జ్యోతిరాదిత్య జ్యోతిగా నాకు చాలా ఇష్టం. కానీ వాడు నీ కొడుకని తెలిసాకే నా కూతురిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇందుకు నువ్వు మాత్రమే కారణం. నీ కొడుకు ప్రేమను నెగ్గించడం కోసం నువ్వు నాతో యుద్ధానికి సిద్ధపడినా నేను నా కూతుర్ని నందిని తమ్ముడికిచ్చి పెళ్లి చేశాను. ఎందుకో తెలుసా? నువ్వు నా శత్రువే. రక్త సంబంధాలు తెంచుకున్న నువ్వు నా భద్రశత్రువి. అలాంటి నీ ఇంటికి నా బిడ్డని ఎలా పంపుతాను? నీ కొడుకు ప్రేమ గెలిచాలా నువ్వు మురిసిపోయేలా నేను ఎందుకు చేస్తాను? మీ మామయ్య వంశం గురించి, వారి ప్రతిష్టల గురించి చాలా 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 గొప్పగా చెప్పావు కదా. మరి ఆ పరువంతా బజార్కెక్కే రోజు వచ్చేసింది. ఛీ, ఇక నువ్వు వాగింది చాలు, నోర్మయ్యి. నువ్వు పరువు ప్రతిష్టల గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుగా అనిపించట్లేదా నీకు? ఊరంతా అప్పులు చేసి 10,000 కూడా తిరిగి చెల్లించలేని పరిస్థితిలో అట్టడుగు జీవితాన్ని గడిపిన నువ్వు ఆ సందర్భాల్ని మర్చిపోయావా? నీకు అప్పిచ్చిన వాడు నీ చొక్కా పట్టుకుని నడి రోడ్డు మీద లాక్కెళ్లిన విషయం, ఆ అప్పు నేను తీర్చిన విషయం మర్చిపోయావా? మా మావయ్య గారి పరువు ప్రతిష్టల గురించి, వంశం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. సాయం పొంది కోట్లు సంపాదించి సాయం చేసిన మనిషినే పొట్టన పెట్టుకున్నా. నువ్వు చేసిన ద్రోహానికి శిక్ష పడేలా చేసింది నీలో మార్పు రావాలనే. కానీ నీలో కాస్తైనా మార్పు రాలేదు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న జీవితం మా మావయ్య గారు పెట్టిన భిక్ష. ఇప్పుడు నువ్వు తిరిగే ఈ కారు కూడా మా మావయ్య వేసిన భిక్షే. గుడి కట్టి పూజించాల్సిన మనుషుల్ని గుండెల్లో తూట్లు పొడిచే నీలాంటి రాక్షసుడికి మంచి విషయాలు చెవికెక్కవు. చూడు, నువ్వు పాఠాలు చెప్తే నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సి వస్తే పాఠాలు కాదు, గుణపాఠాలే చెప్తాను. నువ్వు ఆ నందిని కోరి మరీ ఆ పరిస్థితులు కల్పించుకుంటున్నారు. మాకు గుణపాఠాలు చెప్తావా? ఎలా ఎలా చెప్తావు? నేను నమ్మిన ధర్మం ఎప్పుడు నా వైపే ఉంటుంది. నా ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది, గెలిపిస్తుంది. ధర్మో రక్షిత, రక్షిత ధర్మం అన్నట్టు నీ కొడుకు జ్యోతిని కాపాడుతుంది అని నువ్వు పగటి కలలు కంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఇది కలియుగం అమ్మా. ధర్మానికి ఎప్పుడో యావజ్జీవ శిక్ష పడిపోయింది. నువ్వు నమ్మిన ధర్మం, నీ ధైర్యం, నమ్మకం ఇవేవి నీ కొడుకుని కాపాడవు. యుగం ఏదైనా ధర్మమే గెలుస్తుంది. ఇది సత్యం. అంటే నేను అధర్మం, నువ్వు ధర్మం.
నువ్వు న్యాయం నేను అన్యాయం ఆ? అంతేనా ముమ్మాటికి నువ్వు అధర్మం వైపే నిలబడ్డావు. మీరు తనని క్షమించి బయటికి తీసుకొస్తేనే సంజయ్ భార్యగా నేను ఆ నందిని ఇంటి గుమ్మం తొక్కుతాను. లేదంటే సంజయ్తో ముడిపడ్డ ఈ బంధమే తెంచేసుకుంటాను.